డోన్ దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ అని ఉంది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర కొండానికి వచ్చాడు. ఆ కొండానికి వచ్చినప్పుడు మా మంగ్లీ గారు వాళ్ళ ఊరు గుత్తి నుంచి జొన్నగిరిలో రోడ్లో ఉంటుంది. ఆ తాండకి నేను మధు వెళ్ళాము, వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ శివ ఉన్నాడు. శివ హనుమాన్ టెంపుల్ వాళ్ళది హనుమాన్ టెంపుల్ కూడా వాళ్ళది. అక్కడ పోయి మేము కూర్చొని మాట్లాడుకున్నాము. సిమెంట్ ఫ్యాక్టరీ అంతా చూపించాడు శివకి, మేము చూపించేసినాము. అక్కడ నుంచి మళ్ళీ అదంతా చూపించుకున్న తర్వాత వీళ్ళంతా మా టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ వచ్చి శివ పరిచయం అయినాడు అందరికీ. ఈ బిజినెస్ని బాగా తీసుకెళ్ళండి, బాగుంటుందంటని మాట్లాడుకున్నాడు. అక్కడ నుంచి మళ్ళీ అక్కడ మద్దిరెడ్డి స్వామి అని ఉంటుంది. ఆ మద్దిరెడ్డి స్వామి టెంపుల్ దగ్గరికి, లక్ష్మీనరసింహ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ మన సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చేసి చూసుకున్నాం. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, బిజినెస్లో పెడితే ఎక్కువ లాభాలు వచ్చేస్తాయి, మీరందరూ గ్రోత్ అవుతారు, మీ అందరికీ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఈ ఫ్యాక్టరీ వల్ల ఎంతోమంది జీవితాలు బాగుంటాయి అంటని వాళ్ళు మాట్లాడుకుంది. అక్కడ కూడా ఎందుకు ఉన్నిందంటే, ఆడ ఉండే ప్లేస్ ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్నారో, మంగ్లీ గారి వాళ్ళ ఊరు ఎక్కడ దగ్గర ఉందో ఆ దగ్గర ఉంది కాబట్టి ఆ ప్లేస్లో అక్కడ కొనడం అనేది జరిగిందండి. అండ్ తర్వాత మేము మంగ్లీ గారి వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాము. వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత కోకాపేట దగ్గర ఒక ఫ్లాట్ ఉంటుంది, వాళ్ళ అపార్ట్మెంట్ ఉంటుంది. నేను మా కోరు వాళ్ళు ఒక నలుగురు వెళ్ళాము అక్కడికి. మధు ముందు సీట్లో కూర్చున్నాడు, నేను డ్రైవ్ చేస్తున్నా. మంగ్లీ గారి చెల్లెలు చిన్న అమ్మాయి, ముగ్గురు వాళ్ళు అక్క చెల్లెళ్ళు. చిన్న ఆమె వచ్చిన తర్వాత సార్ తెలుసా నన్ను అడిగాడు. తెలుసు అంటే చెప్పింది ఆమె. నేను ఇలాగా వాళ్ళ భాషలు కొంచెం మాట్లాడుకున్న తర్వాత నేను చెప్పా, అమ్మ మా మధుని బాగా చూసుకోండి, బిజినెస్లో ఎక్కడంటే ఎక్కడ తిరుగుతుంటాడు, రాత్రి పగులు తిరుగుతుంటాడు అంటే నేను బాగా చూసుకుంటాను సార్, నేను బాగా ఉన్నందుకే, నేను చెప్తున్నందుకే అట్లా ఉన్నాడు అంటేనే ఆమె స్వయంగా మాకు చెప్పింది. వాళ్ళ మంగ్లీ గారు వాళ్ళ చిన్న చెల్లెలైనా ఆమె మాకు చెప్పేసింది. తర్వాత మంగ్లీ గారు ఫ్లాట్ వాసవి ట్రెండ్స్ అని ఉంది. వాసవి ట్రెండ్స్లో 15వ ఫ్లోర్లో మేము దాదాపు 6-7 సార్లు మేము అందరం వెళ్ళాము. అక్కడ వాళ్ళకి మ్యూజిక్ చేసే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ ఒక రూమ్ అంతా వాళ్ళకి సపరేట్గా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసాము వాళ్ళని. వీళ్ళు మంగ్లీ గారు ఎప్పుడైతే చెప్పారో ఆ భూమిది కానీ లేకుంటే ఇంకొకటి కానీ వాళ్ళ మధ్య ఎప్పుడైతే చెప్పారో అప్పుడు ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ రావడం జరిగింది. ఇది జరిగింది. ఈ కేసులో డైరెక్ట్గా ఎప్పుడైనా మంగ్లీ గారు ఇన్వాల్వ్ అయ్యారా? లేదు, మాకు బ్యాక్ ఎండ్గా ఉంటూ వాళ్ళు చెప్పిందే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మేము మంగ్లీ గారు మీకు ఒక హామీ ఇవ్వడం కానీ మిమ్మల్ని మీరు అప్రోచ్ అవ్వడం కానీ ఇందులో డైరెక్ట్గా ఆమె ఇన్వాల్వ్మెంట్ ఎక్కడన్నా ఉందా? అది డైరెక్ట్గా అక్టోబర్ 2వ తారీఖు దసరా రోజు ఒద్దిపట్ల విలేజ్లో ఆ రోజు ఎంగేజ్మెంట్ ఉంది. ఆ ఎంగేజ్మెంట్కి వచ్చేస్తుంది, అప్పుడు కనపడుతుంది అంటే వాళ్ళు చెప్పడం. మంగ్లీ గారు వాళ్ళ తమ్ముడు శివ మాతో పాటు గట్టిగా నిలబడ్డాడు.